హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి జూబ్లీ హిల్స్లో. రెండో రోజు వచ్చాను నేను. బ్రహ్మోత్సవాల అట్లాంటి సందడి హడావిడి ఏం కనిపిస్తలేదు అనుకుంటున్నారా? టెంపుల్ బయటే ఉన్నా, ఇంకా లోపలికి పోలేదు. నైట్ అయితే ఇంకా బాగా ఉంటుంది. విద్యుత్ వెలుగుల కాంతిలో అందులో లక్ష్మీపతి అలంకార ప్రియుడు. నైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దర్శనం అయి బయటకు వచ్చాక ఈ వీడియో తీసుకున్నా. ఎందుకు అంటే ఈ ఓల్డ్ ఏజ్ కపుల్ వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు. అసలు చాలా గ్రేట్, అసలు ఆ ఇంటెన్షన్ గ్రేట్. అండ్ పక్కనే స్వామివారి హోర్డింగ్ ఒకటి పెట్టారు, ఏ రోజున ఏమేమి ఉత్సవాలు ఉన్నాయనేది. సో వర్టికల్గా ఫాలో అవ్వండి, హారిజెంటల్గా కాదు. అలా అయితేనే మనకు కరెక్ట్గా రీచ్ అవుతాం. అండ్ ఈవినింగ్ స్వామివారి ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నది టెంపుల్ ఎగ్జిట్ గేట్, బయటకు వచ్చే దారి ఇది. సో మనకు అతి తెలివి ఎక్కువైపోయి ముందు వైపున పార్కింగ్ ఫుల్ అయిపోయిందని వెనక నుంచి వెళ్దామని ట్రై చేశా. కానీ వాళ్ళు నాలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటారు. సో ఈ ఎగ్జిట్ గేట్ కూడా క్లోజ్ చేసేసారు, ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. సరే, ఇంకా ఈ ఎగ్జిట్ గేట్ దగ్గర అట్లా ఒక 360 డిగ్రీస్ ఒక వీడియో తీసేసుకొని మళ్ళీ తప్పదురా దేవుడా అనుకుంటూ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాను. సో ఇది ఫ్రంట్ గేట్ టెంపుల్కి వెళ్ళడానికి. చిన్నగా బండి పార్క్ చేసేసుకొని బై వాక్ లోపలికి వెళ్ళాను. వేరే ఆప్షన్ కూడా లేదు, అందరూ వెహికల్స్ బయటనే పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలి. లోపలికి వెహికల్స్ అలో చేయట్లేదు. సో రోజు చూసే టెంపులే అయినా బ్రహ్మోత్సవాల సమయం కదా, విద్యుత్ వెలుగుల్లో దగదగ మెరిసిపోతుంది. పత్రికా భాషలో చెప్పాలంటే అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి. నేను వెళ్ళింది సెకండ్ డే. సో ఈరోజు స్వామివారు హంసవాహనం మీద ఊరేగారు. సో మాడ వీధుల్లో అన్నీ కిక్కిరిసిపోయినాయి. బయట మాత్రం క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది, కానీ వీక్ డేస్ కదా క్రౌడ్ తక్కువనే ఉంది బయట. లోపల మాడ వీధుల్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. సో చెక్క భజనలు, అట్లాగే కోలాటాలు. సో చాలా బాగా, ఎవరు వచ్చినా ఆర్ట్ వాళ్ళకు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతాయో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. నాలాగా తిరుపతి వెళ్ళలేక వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. జ్ఞానాన్ని ప్రసాదించడానికి వేం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా దేవాలయం ఇందులో ఉన్న జీవుడే పరమాత్మ స్వరూపం. ఇటువంటి జ్ఞానాన్ని నాకు కలిగించయ్యా ఓ పరమాత్మ అని చెప్పి ఆ సారస్వత స్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రభువును మనం ప్రార్థిస్తూ మన యొక్క జన్మను టెంపుల్ లోపల బయట కూడా ఇట్లా కూచిపూడి, భరతనాట్యం లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఇక్కడ చిన్న పిల్లోడు వెంకటేశ్వర స్వామి వేషం వేసుకున్నారు. ఈ చిన్ని వెంకటేశ్వర స్వామి అట్లాగే గోదాదేవి వీళ్ళిద్దరూ చేసే ఈ కోలాటం నాకు చాలా బాగా నచ్చింది. భలే ఉన్నారు క్యూట్గా. సో చాలా బాగా చేశారు. సో ఎవరి పిల్లలు కానీ దేవుడు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తాడని కోరుకుందాం. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.